విశాఖపట్నం గాజువాకలోని సోనోవిజన్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 4వ అంతస్తులో జనరేటర్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి. 3వ ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో సుమారు 50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. అనాధికార నిర్మాణాల్లో కనీస ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని డిఎఫ్ఓ సత్యనారాయణ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సరిపోయిందా? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐఎమ్ కే సత్యనారాయణ, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్. ఇక్కడ గాజువాక సోనో విజన్లో ఫైర్ అవుతుందని మాకు 2 o'clock ప్రాంతంలో కాల్ వచ్చింది. పెద్ద గంటెడ ఫైర్ స్టేషన్ వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఫైర్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు మాకు అనిపించింది. వెంటనే మా ఆఫీసర్ గోపి గారు వెంటనే ఇక్కడ పిలిపించారు. కోరమాండల్ నుంచి ఒక ఫైర్ ఇంజిన్ వెంటనే వచ్చింది. అది కూడా ఫైర్ ఆపరేషన్స్లో ఫాస్ట్గా పనిచేస్తుంది. వెంటనే ఇంకోటి HPCL కూడా స్పేర్లో పెట్టి దాన్ని కూడా వాడుతున్నాము. అన్ని వైపుల నుంచి ఫైర్ని చాలా సిస్టమేటిక్గా మేము కంట్రోల్ చేశాము. 3rd floorలో ఫైర్ అవుతుంది. గ్రౌండ్ ఫ్లోర్, 1st floor, 2nd floor ఏమీ ఇది లేదు. దీంట్లో 3rd floorలో వచ్చేసరికి LEDs, ACs, కాటన్ బేల్స్ ఉండటం వల్ల అదే కాటన్ బాక్సెస్ ఉన్నాయి. దానివల్ల స్మోక్ కొంచెం హెవీగా వస్తుంది, ఫ్లేమ్స్ కూడా వస్తున్నాయి. మేము అవన్నీ కంట్రోల్ చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఫ్లేమ్స్ కానీ స్మోక్ కానీ పూర్తిగా తగ్గిపోయింది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే మేము ఎంత రెస్పాండ్ అయిపోయి దాన్ని కంట్రోల్ చేయగలిగాము. థ్యాంక్ యూ అండి. ఏమండి, కంట్రోల్ అయినట్టు? ఆల్మోస్ట్ ఆల్ కంట్రోల్ అయినట్టే. ఈ ఫైర్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్. అది కనుక్కోలేదు మేము, అది ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అంటున్నారు మేనేజ్మెంట్ని. అది మేము ఎంక్వైరీ చేసి ఎంక్వైరీలో చెప్తాం. వాళ్ళని అడగలేదు. నష్టం సుమారుగా ఉండొచ్చు, ఒక ఎక్కువే 50 lakhs వరకు ఉండొచ్చు, 50 lakhs అబౌవ్. ఎందుకంటే ఏసీస్, LED ఇది కాబట్టి ఎక్కువ రిఫ్రిజిరేటర్స్, జనరేటర్స్, ఏసీస్ ఉన్నాయి కనుక మేము అడగలేదు. ఇంకా మేము ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్లో ఉన్నాము. వీఆర్ బిజీ ఇన్ దట్. సో ఫైర్ ఈజ్ అవర్ కంట్రోల్. బిల్డింగ్ సేఫ్టీ సైడ్ ఏమైనా ఫైర్ ఉన్నదండి? బిల్డింగ్ సేఫ్టీ సైడ్ ఏం పెట్టలేదు వాళ్ళు. అది కూడా మేము ఎంక్వైరీ చేస్తాము. అంటే ముందు ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత అన్ని ఎంక్వైరీ చేసి వెదర్ దే ఆర్ ఫాలోడ్ నామ్స్ ఆర్ నాట్ అనేది చూసి అవసరమైతే కేసు ఫైల్ చేస్తాము.